హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో దిల్పసంద్ అనేది ఇంట్లో లేకుండానే ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం కరెక్ట్గా బేకరీ నుంచి తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు నేను మైదా పిండి అనేది తీసుకుని ఇందులో చిటికెడు సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ కూడా వేసుకుని దీంట్లో నెయ్యి అనేది, అంటే మీ దగ్గర బటర్ ఉన్నా కానీ వేసుకోండి. నేనైతే నెయ్యి వేసి ఈ విధంగా కలుపుతున్నాను. మనకి నెయ్యి అనేది అంటే గోరువెచ్చగా ఉన్నది వేసుకున్నా కానీ పర్వాలేదు. నేను ఈ విధంగానే వేసాను కదా. మనకు ఇలా పట్టుకుంటే కనుక మనకి ఉండలాగా అవ్వాలి. అప్పుడే మనకి మంచిగా కుదిరినట్టు. ఇప్పుడు వాటర్ తగినన్ని పోసుకుని పూరి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా స్మూత్గా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు ఎండు కొబ్బరి అనేది తీసుకున్నాను. అలాగే 1 కప్పు కంటే తక్కువగా నేను షుగర్ పౌడర్ అనేది తీసుకున్నాను. అలాగే టూటీ ఫ్రూటీ కూడా 30 కప్పు వరకు తీసుకున్నాను. అలాగే జీడిపప్పు, కిస్మిస్, అంటే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి అనేది వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత యాలకుల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకుని మనం ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఈ పిండి చూడండి, దీన్ని 2 భాగాలుగా మనం చేసుకోవాలి. ఒకటి చిన్నగాను మరొకటి పెద్దగాను చేసుకోవాలి. ఇప్పుడు ఒక దాని పౌడర్ జల్లుకుని అలాగే దీన్ని చపాతీ మాదిరిగా ఈ విధంగా చేసుకోవాలి. దీనికి బటర్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసిన తర్వాత పొడిపిండి జల్లుకుని ఎగుడు దిగుడుగా మీకు చూపించిన విధంగా, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే లేయర్ కింద వస్తుందండి, బాగా వస్తుంది. ఈ విధంగా మనం ఇది కూడా చపాతీలాగా పెద్దగా చేసుకుందాము. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకున్నాం. అలాగే చిన్న పిండి ముద్ద ఉంది కదా, అది కూడా ఇలాగే మీకు ఫస్ట్ చూపించాను కదా, అదే విధంగా చపాతీలాగా విధంగా చేసుకుని ఇలా చేసుకున్న తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకున్న తర్వాత పొడిపిండి జల్లుకుని ఫస్ట్గా మనం చూపించాం కదా అదే మాదిరిగా జిగ్జాగ్ టైప్లో ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా చపాతీలాగా పూరీలాగానే ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, ఇందాక చేసింది పెద్దది. చూడండి, ఇప్పుడు ముందుగా చేసుకున్నది పెద్ద దాని మీద మళ్ళీ నెయ్యి అనేది నేను అప్లై చేశాను. చేసి మనం ముందుగా స్టఫింగ్కి రెడీ పెట్టుకున్నాం కదా, అది ఈ మధ్య భాగంలో పెట్టుకోవాలి అంతా కూడాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత అంతా కూడా ఈ విధంగా వేసిన తర్వాత అంచుల చుట్టూ కూడా కొద్దిగా వాటర్ అనేది తడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన చిన్న చపాతీ ఉంది కదా, అది పెట్టుకుని చుట్టూరు కూడా ఇలా మనం ఇలా చేసుకోవాలన్నమాట. పిండి అనేది బయటకు రాకుండా ఇలా కవర్ చేసుకున్న తర్వాత మనం దేంట్లో అయితే బేక్ చేస్తాం దాంట్లో ఒకదానికి నెయ్యి రాసిన తర్వాత ఇప్పుడు ఇది పెట్టేసుకుని స్టవ్ అంటించి ఒక 10 నిమిషాలు నేను హీట్ చేశానండి. ఇప్పుడు దాని అడుగు భాగాన్ని సాల్ట్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, సాల్ట్ అయినా ఇసుకైనా వేసుకుని ఈ విధంగా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మనం బేక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఇలా హోల్స్ పెట్టుకుని నెయ్యి కూడా రాసుకుని మూత పెట్టేసుకున్నాము. చూడండి, అడుగున కాలిందో లేదో మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ పై భాగాన్ని కూడా బాగా వీట్ చేసుకోవాలి. ఇదిగోనండి, ఇది నేను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేస్తున్నాను, అందుకని నాకు వెంటనే బ్రేక్ అయిపోయింది. అంటే ఇలా విరగొట్టగానే వెంటనే విరిగిపోయింది అనమాట. అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా చల్లారిన తర్వాత చేయండి, అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా. కానీ చాలా బాగుందండి టేస్ట్ అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.